ఫిలిప్పైన్స్లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7గా నమోదైనట్లుగా తెలుస్తోంది. ప్రమాదంలో 36 మంది మృతి చెందారు. 150 మందికి పైగా తీవ్ర గాయాలైనట్లుగా సమాచారం. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందంటూ చెప్తున్నారు అధికారులు. ఈ భూ ప్రకంపనలతో ప్రజలు పరుగులు పెట్టారు. భూకంపం దాటికి సెంట్రల్ ఫిలిప్పైన్స్లో భవనాలు ధ్వంసమైనట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా లేటే, సెబు, లిబిరాన్ తీర ప్రాంత ప్రజలను ప్రభుత్వం అలర్ట్ చేస్తోంది. సునామీ తరహా అలలు వచ్చే ప్రమాదం ఉందంటూ వార్నింగ్ ఇస్తోంది ప్రభుత్వం. ఇటీవలే రాగస తుఫానుతో ఫిలిప్పైన్స్ అతలాకుతలమైంది. మరొక ప్రకృతి విపత్తు సంభవించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే ప్రకారం చూస్తే బోగో నగరం ఈశాన్య దిశగా 17 కిలోమీటర్ల దూరంలో 5 కిలోమీటర్ల లోతున ఈ భూకంప కేంద్రం నమోదైనట్లుగా తెలుస్తోంది. ఈ లోతు శాలో భూకంపంగా పరిగణించబడుతుంది అంటున్నారు. ఇలాంటి భూకంపాలు ఎక్కువగా నష్టం కలిగించే అవకాశం ఉంది అంటూ కూడా చెప్తున్నారు. ప్రధానంగా చూసినట్లయితే చాలా ప్రాంతాల్లో ఈ భూకంప ప్రభావం కనిపిస్తుంది. మరోవైపు సునామీ తరహా అలలు వచ్చే అవకాశం ఉంది అంటూ తీర ప్రాంత ప్రజలను సైతం హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా లేటే, సెబు, లిబురాన్ అనేటువంటి తీర ప్రాంత ప్రజలను ఇప్పటికే అలర్ట్ చేశారు. చాలా వరకు ప్రజలను ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు, సేఫ్ ప్లేసెస్కి తరలిస్తున్నారు అధికారులు. అలాగే మనం స్క్రీన్లో చూడొచ్చు, చాలా చోట్ల కొన్ని భవనాలు దెబ్బతిన్నాయి, మరికొన్ని వీక్గా ఉన్నటువంటి ఇళ్ళు కూడా కూలిపోయినట్లుగా తెలుస్తుంది. బ్రిడ్జెస్ దెబ్బతిన్నాయి, కొన్ని చోట్ల రోడ్లు కూడా దెబ్బతిన్నట్లుగా తెలుస్తుంది. సహజంగా 7 తీవ్రత అనేది చాలా తీవ్రమైనటువంటి భూకంపంగానే పరిగణిస్తూ ఉంటారు.